అనిత గారు అడిగినట్టే రేపు ఆ ఎంపీలు మళ్ళీ మీడియాలో అడుగుతారు కదా. అవును, ఏది చూపించండి, ఆ పేర్లు మాకు చెప్పండి, ఎక్కడ ఘటనలు అయితే జరిగాయి కదా, కొన్ని తీవ్రమైనవి. అందులో హెచ్చు తగ్గులు, రాజకీయాలు, అది వ్యక్తిగతం, ఇలా చెప్పడాలు ఎలా ఉన్నా కానీ ఇది కూడా కొంచెం అవాంఛనీయమే కదా. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా అటువైపు కాకుండా ఈ ఉద్రిక్తతలు, ఈ దాడులు, ఇప్పుడు ఉదాహరణ కోర్టులు జోక్యం చేసుకొని ఉండకపోతే ఆ భవనాల కార్యాలయాల కూల్చివేత కూడా జరిగి ఉండేది కదా, తాడేపల్లిలో జరిగినట్టే మిగతా చోట కూడా. అందువల్ల ఇక్కడ వేడెక్కిన వాతావరణం, ఉద్రిక్త వాతావరణం, దాని ఫలితం ఇది అంతే. 300 మంది వలస వెళ్ళిపోయారట, 560 ప్రైవేటు ఆస్తులు ధ్వంసమట. అంటే ఈ చట్టాన్ని తీసుకొచ్చి కోర్టుకు వెళ్ళడానికి ఇందులో టెక్నికల్గా అది వర్కౌట్ అవుతుందండి? కోర్టుకు వెళ్ళారు కదా, వాళ్ళ ఆఫీసుల మీద కోర్టుకు వెళ్ళారు. కొంతమంది ప్రైవేటు ఆస్తుల ధ్వంసం 300, ప్రభుత్వ ఆస్తులు కూడా ఉన్నాయి దాంట్లో. ప్రభుత్వ ఆస్తులు అంటే ఇప్పుడు సచివాలయమో లేదా అక్కడేదో బొమ్మ ఉందనో రంగేశారనో దాన్ని ఇలా అన్నారనుకో, అది నాశనం. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేయడం అనేది దీనికే వస్తుంది కదా. కొంత జరిగాయండి కొన్ని ఘటనలు, లెక్కలు, తారీఖులు, దస్తావేజులు, లెక్కల పక్కల ఎట్లా ఉన్నా కొన్ని ఘటనలు అయితే జరిగాయి. దాడులు, ఉద్రేకాలు, ఆ సమయంలో ఆవేశంగా వెళ్ళటాలు, హత్యలు, అవన్నీ జరిగాయి. ఏవి ఎంతవరకు అనేది ప్రభుత్వం దీని మీద ఏదైనా ఒక కమిటీ వేసి తేల్చి ఇవి జరగకుండా శాంతి పునరుద్ధరణకు ఏం చేయాలనేది ఆలోచిస్తే చాలా మంచిది. రెండోది, ఆ మాటలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి కదా, తేలుస్తాము, మేము వదిలిపెట్టేది లేదు. అవును, ఇప్పుడు మీరు అసెంబ్లీలో చూస్తే కూడా చట్టబద్ధమైన హెచ్చరికలాగా పొగ తాగుట హానికరం అన్నట్టుగా ఇటువంటివి చేయవలదు, చేయరాదు అని ముఖ్య నాయకులు చెప్తున్నారు. కానీ సెకండరీ లీడర్షిప్, ఆ ఫీల్డ్లో లీడర్స్ వాళ్ళైతే హెచ్చరికలు అవి చేస్తూనే ఉన్నారు కదా. ఎవరిని వదిలిపెట్టేది లేదనేది ఊతపదంలాగా మారింది. చట్టబద్ధంగా వదిలిపెట్టేది లేదంటాం వేరు, భౌతికంగా వదిలిపెట్టేది లేదంటాం వేరు. కాబట్టి గత ప్రభుత్వంలో జగన్ స్వయంకృత అపరాధం ఉంది, దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు దానికి పాఠం చెప్పాలి అనేటటువంటి వీళ్ళ పంతం కూడా ఉంది. ఓకే సార్, రెడ్ బుక్ ప్రకారం పోలీసులు నడుచుకుంటున్నారు అంటే గతంలో పోలీసులని పూర్తిగా వాడుకున్నారని వాళ్ళు అంటారు. నిన్న మధుసూదన్ అన్న ఆయన మీద కూడా ఈయన చాలా ఫైర్ అయ్యారు. ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ కూడా పోలీసులని ఇందులో ఇన్వాల్వ్ చేయడం, అందులో మన పోలీసులు హైలీ పొలిటిసైజ్డ్. రాజకీయ ఒత్తిడికి మన పోలీస్ శాఖ ముందుగా గురవుతుంది. ఫస్ట్ విక్టిమ్ ఆఫ్ పొలిటికల్ ఇది పార్టిజాన్ పాలిటిక్స్ ఎవరంటే పోలీసులే. అందుకని ఇప్పుడు నేను వీళ్లకు వాళ్ళకు అప్పుడు ఉంది ఇప్పుడు లేదు అది నేను అయితే చెప్పలేను. ఉదాహరణకు జగన్ మీద విమానాశ్రయంలో దాడి జరిగినప్పుడు వెంటనే ఇది సానుభూతి కోసం జరిగిందని ఆ రోజున ఉన్న డీజీపీ ప్రకటించాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజునున్న డీజీపీ కొంత ఏదో అనుకూలంగా ఉందని చెప్తే ఆయన తప్పించారు, తివారీ అనుకుంటారు డీజీపీ. కాబట్టి ఏపీలో ఈ రాజకీయ ప్రభావం పోలీస్ శాఖ మీద చాలా ఉంది. వాళ్ళు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. అంటే ఆ విధమైన లక్షణాలు ఉన్నవాళ్ళు, డ్యూటీ మైండెడ్ వాళ్ళు వేరు. కానీ ఆ సింహాలకు ఎప్పుడు ఈ మనుషుల బెడద, రాజకీయాల బెడద ఉంటుంది. అది ఇంకా మీరు అన్నట్టుగా మధుసూదన్ రావు అని ఓ పేరు తీయడం, ఆయన పేరు మనకేం తెలుసు వాస్తవానికి, ఆయన మరి ఎక్కడంటే ఒక విధంగా టార్గెట్ చేసి ఇలా చెప్పడం అన్నది ఏంటంటే అది జగన్ స్వభావం అని కూడా అనుకోవాలి. కొంచెం వాళ్ళను ఒత్తిడికి కుదరదు, ఈయన నిలదీస్తాడు, మనం ఏదో తర్వాత అవుతాము అని, వీళ్ళు వచ్చిన తర్వాత చేస్తామని. రెడ్ బుక్ ఎందుకు అసలు? రెడ్ బుక్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయటమే కదా. ఇప్పుడు ఈయన రెడ్ బుక్ అంటే రెడ్ వర్డ్స్ అనాలి వీటిని. ఇంకా మనం ఈయన వాటిని ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. సరే, ఎనీవే ఢిల్లీ ర్యాలీ తర్వాత ఈయన బీజేపీ నాయకులను కలుసుకోవడానికి అపాయింట్మెంట్లు అడిగారు, అది ఇది అంటున్నారు. అవి ఏమన్నా జరుగుతాయా, లేదా అక్కడే ఉండి ఇంకా కొంచెం ఈ విధంగా లాబీ చేస్తారా? మూడోది, నేను ఇందాక చెప్పినట్టుగా ఇతర ప్రతిపక్షాలకు ఏమైనా దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తారా? ఇప్పుడు అక్కడ వచ్చిన పార్టీలు ఏవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు కాదు. అవును, అవన్నీ వాళ్ళ ప్రాంతీయ పార్టీలు. మరి అట్లా ఏమైనా అప్రోచ్ అవుతారా అన్నది కూడా మనం చూడాలి. అంటే ఇటు ఇండియా కూడా అట్లా అయితే అప్పుడు బలాబలాలు, జాతీయ రాజకీయాల్లో ప్రభావం అది మళ్ళీ వేరే ఉంటుంది. కానీ మేము బీజేపీతో ఉంటామని చెప్తున్నారు కదా. అవును, అదే అంటున్నాను. ఇప్పుడు ఎన్డీఏ తోటి ఉంటా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీయో లేకపోతే జనసేనో లేకపోతే అక్కడ బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళు పదే చెప్తుంటారు. వాళ్ళని రాష్ట్రపతి పాలన ఆ ప్రాంతంలో సార్ డబుల్ ఇంజిన్ సర్కారే కాదు సార్, ఇది డబుల్ ఫ్రెండ్లీ సర్కార్. డబుల్ ఫ్రెండ్లీ, వీళ్ళు ఇటు
వైసీపీని మేనేజ్ చేసుకుంటారు, అటు తెలుగుదేశాన్ని అయితే వాళ్ళని అధికారంలో ఉన్న ప్రభుత్వంలోనే వాళ్ళు భాగస్వాములు చేసుకుంటారు. అసలు వాళ్ళ పొత్తుకు ప్రాతిపదికే అది. జగన్తో స్నేహం ఉంటూనే మీతో స్నేహం ఉంటాను అనేది తప్ప ఇంకా వేరేదేం లేదు. అందుకనే ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీ ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల్లో ఢిల్లీలోకి వెళ్ళి ఇంత షో చేయగలిగిందంటే ఇది అప్పుడు కదా చెప్పినట్టే ఇది మోదీ అమిత్ షాల ఆశీస్సులు లేకుండా ఢిల్లీలో ఇది జరగదు. అంతవరకు మనం ఖాయంగా చెప్పొచ్చు. పైగా ఏ బీజేపీ నాయకుడు కూడా రాష్ట్రంలో ఉన్నవాళ్ళు తప్ప దీని మీద నెగిటివ్గా మాట్లాడడం మీరేం చూడరు. ఇక్కడ శాసనసభలో ఎన్డీఏలో ఉన్నవాళ్ళు వాళ్ళు అంతవరకు కొంత ఖండిస్తున్నారు తప్ప అంతకు మించి దీన్ని ఏదో తీవ్రంగా వ్యతిరేకించాలి. మా ప్రభుత్వం కదా మరి, ఇక్కడ అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ, మా ప్రభుత్వాన్ని అంటావా అని కోపం రావాలి కదా. రావట్లేదు కదా. సరే, అసెంబ్లీ జరుగుతున్న తీరు ఆంధ్రప్రదేశ్ ఇంకేముంది, ఇంకా వన్ సైడేనా? వన్ సైడే కదా, వన్ కూటమి. వాళ్ళు బిల్లు పెట్టుకుంటే వరుసగా వాళ్ళు ఆమోదించుకుంటారు. అవకాశం వాళ్ళే కల్పిస్తారు. ఇప్పుడు అది కూడా ఒక పద్ధతి. ఎందుకంటే ప్రత్యర్థులు లేనప్పుడు ప్రత్యర్థి ఉంటే ఎదుర్కొంటే వాళ్ళని కాస్త తొక్కి పడితే అది వేరే కనిపిస్తుంది. అందుకే కదా రఘురామకృష్ణరాజు అన్నది మజా ఏముంటుంది ప్రతిపక్షం లేకపోతే అని. ప్రశ్నించేవాడు లేదు, విమర్శించేవాడు లేదు, ఉన్నవాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఈ మొదటి దఫ అయితే ఇలా అయిపోతుంది. బిల్లులు ఆమోదం అంటారా, ఓకే, వీటిని వైసీపీ తప్ప అందరూ ఆమోదిస్తారు. ఇప్పుడు ఆమోదించిన 2 బిల్లులను ఎన్టీఆర్ పేరు తీసేయడం చాలా అన్యాయం అండి, అనవసరం. ఇవన్నీ స్వయంకృత అపరాధాలే. ఇప్పుడు ఎన్టీ రామారావు ఏం చేశాడండి, హెల్త్ యూనివర్సిటీ ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డికి 2023లో అంటే అధికారానికి వచ్చాక 4 ఏళ్లకు పని కట్టుకొని దాని పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ ఆయన చేసిన కొన్ని తీవ్రమైన అనవసరమైన తప్పిదాలు ఇవి. ఆ యూనివర్సిటీ హెల్త్కి ఒకటి పెట్టాలన్న కాన్సెప్టే ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కూడా డాక్టర్ ఎన్టీఆర్ అని ఇంకా దానికి డాక్టర్ కూడా కలిపి సవరించారే. అలాంటి దాన్ని తీసుకొని వచ్చి దానికి రాజశేఖర రెడ్డి పేరు పెట్టి అదొక కాంట్రవర్సీ చేశారు అప్పుడు అనవసరంగా. దాన్ని ఇప్పుడు మళ్ళీ చక్కదిద్దారు. ఇప్పుడు అంతకుముందు వీళ్ళ ప్రధాన వాదన ఏంటి, ఎన్టీఆర్కు చంద్రబాబు ఏదో చేశాడని కదా. ఇప్పుడు మీరు చేసి ఇప్పుడు దాన్ని చక్కదిద్దే ఒక అవకాశం మీరు చంద్రబాబు నాయుడుకు మీరు ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే మీరు రాజకీయంగా అంటే తర్క విరుద్ధమైన అనవసరమైన ఎప్పుడు ఏదో ఒక వృధా వివాదం వల్ల వచ్చిన ధోరణిది. సో దాని మీద ఆయన సత్యకుమార్ కూడా చాలా వివరాలు అన్నీ చెప్తున్నాడు ఆయన ఉదాహరణకు. కాబట్టి ఇంకా రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్. సార్, ఓకే, ఈ అసెంబ్లీ సమావేశాల్లో అసలు ప్రతిపక్షం లేకుండా ముగ్గురు ఉన్నది మిత్రపక్షాలే లేకపోతే ఫ్రెండ్లీ అధికారంలో ఉన్న పార్టీలే ముందుకు సాగుతుంటే మరి పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి ఇక్కడ?